మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏపీ డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చినాయో వాళ్ళందరికీ జరపడం అయితే జరిగింది. సో మొత్తానికి అందుట్లో కొంతమందిని రిజెక్ట్ చేసినప్పటికి కూడా సో ఆ మిగిలిన వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భర్తీ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి వెరిఫికేషన్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ సంబంధించిన అప్డేటు, మళ్ళీ రెండో మెరిట్ లిస్టు సంబంధించిన అప్డేటు. సో ఇప్పుడు చెప్తాను, అందరూ అడుగుతున్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో పెడితే ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్లో సర్టిఫికెట్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్గా ఉండి అంతా ఓకే అయిందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టింగ్స్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది మండే రోజు నైట్ రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే దీని తర్వాత వీళ్ళు 4 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఆప్షన్స్ బట్టి ఇక మీకు ఎక్కడ పోస్ట్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ థర్స్డే కల్లా మీకు తెలిసిపోతుంది అనమాట. అయితే ఇక మిగిలిపోయిన సీట్లు ఏవైతే రిజెక్ట్ చేయబడిన క్యాండిడేట్ అవి ఉన్నారో, ఇంకా మిగిలిపోయిన వేకెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మెరిట్ లిస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఒక మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీక్ అయితే అంటే మండే రోజున ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళు సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ పాటికే వాళ్ళకు ఒక అంచనా వచ్చి ఉంటుంది అనమాట దాంట్లో ఈ ఆప్షన్స్ పరంగా. సో ఈ సర్టిఫికెట్స్ అందరూ సక్సెస్ అయిన వాళ్ళందరికి కూడా కౌంట్ చేయగా మిగిలిపోయిన అంటే ఈ రిజర్వేషన్లు అయితేనేమి, ఇక లేకపోతే ఓపెన్ కేటగిరీలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోగా మిగిలిపోయిన సీట్లకి వీళ్ళు భర్తీ నిర్వహిస్తారనమాట. చెప్పలేము, చివరిలో ఉన్నవాళ్ళకి కూడా మెరిట్ లిస్ట్లో చివరిలో ఉన్నవాళ్ళకి కూడా జాబ్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మంది స్కూల్ అసిస్టెంట్కే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ లిస్ట్లో వెరిఫై అయిపోయిన వాళ్ళందరికి కూడా ఈ పోస్టింగ్స్ అనేవి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. జెడ్పీహెచ్ఎస్లో, ఇక మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, ట్రైబల్లో ఈ 4 కదా వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్స్కి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇదనమాట. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే మీకు చెప్తాను. థ్యాంక్ యూ.